కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఆదివారం నాడు ఎక్స్ వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు. మరో 2 ఏళ్ల తర్వాత జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ వయసు మీద పడ్డం, ఆరోగ్యం బలహీనపడ్డం, రాజకీయాల్లో అవినీతి పెచ్చరిల్లడం తన్ను ఈ నిర్ణయానికి పురిగొల్పిన కారణాలుగా వివరించారు. వరుణ నియోజకవర్గ ప్రజలు తన్ను మళ్లీ పోటీ చేయవలసిందిగా ఒత్తిడి తెస్తున్నారని, కానీ ప్రస్తుత పదవీకాలం ముగిసేటప్పటికి తన వయసు 81కి చేరుతుంది కనుక ముందులాగా ఉత్సాహంగా పనిచేయలేనని అన్నారాయన. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తన రాజకీయ ప్రస్థానానికి 2028 నాటికి 50 ఏళ్లు నిండుతాయంటూ తాను ఎన్నడూ నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని, మనస్సాక్షిని చంపుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలతో పాటుగానే ఎన్నికల రాజకీయాల తీరు మారిందని, అవి అవినీతిమయమైనాయని, నిజాయితీకి చోటు లేకుండా పోయిందని, ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సి వస్తున్నదని, అందువల్లే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని ముక్తాయించారు. ఈ ఏడాది జనవరిలో దేవరాజ్ అర్స్ పదవీకాలాన్ని అధిగమించి కర్ణాటకను అత్యధిక కాలం ఏలిన ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పిన సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి వదులుకున్న 2 నెలల్లోనే అవినీతి రాజకీయాల మీద ఏవగింపు కలిగిందన్నమాట. ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు పలికిన 50 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు తన మీద చూపిన ప్రేమాభిమానాలతో వారి రుణం ఇంకా తీరలేదని, మిగిలిన జీవితాన్ని కూడా ప్రజాసేవలోనే గడుపుతానని అంటున్నారు ఆయన. రాజకీయాల్లో డబ్బు, నల్లధనం ప్రభావం పెరిగిపోవడంతో నిరాశ చెందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా సమర్థిస్తున్నారు. మరి ఆ దుర్లక్షణాలేవో రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించినట్టుగా వాటిపై సిద్ధరామయ్యకు ఇప్పుడే ఎందుకు విరక్తి కలిగిందో తెలియదుగాని ప్రస్తుత రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలేవి ఈ వ్యాఖ్యల్లో లేవనే అనుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన సిద్ధరామయ్య రాజకీయాలకు దూరమైనట్టు కాదని, క్రియాశీలకంగానే ఉంటారని ఆయన కుమారుడు కూడా చెబుతున్నారు. మే నెలలో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి సిద్ధరామయ్య పెద్దగా వార్తల్లోకి రాకపోయినా శివకుమార్ నేతృత్వంలోని కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్రే పోషిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా సాంఘిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తిగా ఈ కురుబ నాయకుడి క్షేత్రస్థాయి బలం చెప్పుకోదగ్గది. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులను తన పక్షాన నిలుపుకొని 20 ఏళ్లుగా కాంగ్రెస్కు బలాన్నిచ్చారు. బీజేపీలో యడియూరప్పను, కాంగ్రెస్లో ఈయన్ను విశ్లేషకులు సరిపోల్చుతూ ఉంటారు. విధిలేక యడియూరప్పను సీఎం పదవి నుంచి బీజేపీ తప్పించినప్పటికీ ఆ బలమైన లింగాయతు నాయకుడికి సంబంధించిన ప్రతి వేడుకను ఘనంగా నిర్వహిస్తూ ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. అలాగే చాలా నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న కురుబ జనాభా హోరాహోరీ ఎన్నికల పోరులో ఫలితాన్ని నిర్ణయిస్తున్నందున సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్లో ఎవరూ లేరు. సిద్ధరామయ్యను తప్పించి 13 మంది మంత్రులతో డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించి దాదాపు 2 నెలలు అవుతున్నప్పటికీ వర్గాల వైరం కారణంగా మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఇప్పటికీ తేలకుండా ఉంది. శివకుమార్ ఢిల్లీలో ఉన్న చాలా సందర్భాల్లో సిద్ధరామయ్యను కూడా పిలిపించుకుని ఈ సిడబ్ల్యూసీ సభ్యుడి గౌరవానికి లోటు రాకుండా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్త పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపంలో ఉన్నందున ఆ ఫలితాలు శివకుమార్ ప్రభుత్వం పనితీరు మీద తొలి తీర్పు అవుతోంది. ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానన్న సిద్ధరామయ్య ప్రకటనతో శివకుమార్కు పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు పెరుగుతుందని కొందరు విశ్లేషిస్తున్నప్పటికీ 2 ఏళ్ల క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయపథాన నడిపించిన ఆ నాయకుడిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు గౌరవంగా చూసుకోవడం కాంగ్రెస్కు అవసరం. సిద్ధరామయ్య ప్రకటన వెనుక ఎవరెవరి ఒత్తిళ్లో పనిచేశాయన్న ప్రచారాన్ని అతివేగంగా వమ్ము చేయడం మరీ ముఖ్యం.